శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మొదటిసారి మాల వేసుకున్న స్వాములను కన్యస్వామి అని ఎందుకు పిలుస్తారు తర్వాత తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్దాం. మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు శరణుగుత్తిలో బాణాలు ఎందుకు గుచ్చుతారో తెలుసుకుందాం. అలనాడు శ్రీ మణికంఠ స్వామి వారు పులిపాలు తెచ్చేందుకు విల్లంబులను ధరించి అడవికి వెళ్ళినాడు కదా. అప్పుడు ఆ అడవిలో వావర్ స్వామిని, కరప్పూర స్వామిని మొదలగు వారిని మిత్రులుగా చేసుకున్నాడు. అప్పుడు వారితో ఇలా అన్నారు స్వామివారు: ముందు కాలాలలో నా భక్తులు ఈ అడవి మార్గంలో నడిచి సన్నిధానము వరకు చేరు సమయమున నా భక్తులకు అడవిలో ఎటువంటి ఆపదలు కలగకుండా కాపాడాలి. స్వామి ఎంతటి కరుణామూర్తో కదా, తన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ముందే తన మిత్రులకు చెప్పి పెట్టారు. ఇప్పటికీ కూడా ఎరిమేలిలో పేటతుల్లి అంటే ఆనందంతో స్వాములందరూ రంగులు పూసుకొని నృత్యం ఆడుతూ ఎంత వయసు ఉన్నవారైనా సరే, చిన్న వయసు ఉన్నవారైనా సరే, స్వామి మాల వేసుకున్న ప్రతొక్కరూ ఇక్కడ ఆనందంతో నృత్యం చేస్తూ సంతోషంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి మిత్రుడైనటువంటి వావర్ స్వామిని దర్శించుకొని తరువాత స్నానాదికాదులు ముగించుకొని ధర్మశాస్త్ర స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి పెద్దపాదం అంటే వనయాత్ర మొదలవుతుంది. పెద్దపాదం వెళ్ళని వారైతే అక్కడ నుండి పంబకు చేరుకొని అక్కడ నుండి స్వామి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ పెద్దపాదం వెళ్ళేవారు పంబకు వెళ్ళేవారికి కన్యస్వాములకు శరణ్ అంటే ఒక బాణముని ఇచ్చి భద్రపరచుకోమని చెప్తారు. ఈ వనయాత్ర అంతా మనతో వావర్ స్వామి, కరప్పూర స్వామి, కడత్తూర్ స్వామి, కరిమల భగవతి మున్నగు దేవతలు ఆ బాణములో ఆవాహనమై భక్తుడికి అండగా నిలిచి వన్యమృగాలు ఎన్నో సంచరిస్తున్న ఈ అరణ్యంలో ఈ అడవి మార్గాన్ని దాటిస్తారు. తరువాత శబరి పీఠము దాటి శరణుగుత్తిలో తాము భద్రపరిచి తెచ్చుకున్నటువంటి బాణములు కన్యస్వాములు గుచ్చేంత వరకు తోడుగా ఉండి వనదేవతలు శరణుగుత్తిలో ఆగిపోతారని ఇప్పటికీ ఇక్కడ ఉండే నమ్మకం. ఇది నిజమే కదా. రాత్రి అనక పగులు అనక ఎండలో కానీ వానలో కానీ ఏ సమయంలోనైనా మాల వేసుకున్నటువంటి స్వాములు అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎటువంటి అలసట లేకుండా వారి ప్రయాణం కొనసాగుతుంది. అలాగే కత్తిస్వామి, గంటస్వామి, గదస్వామి అని ఆ సంవత్సరాలకు వారు తెచ్చుకున్నటువంటి వస్తువులను అచ్చట వదిలిపెడతారు. ఈ 18 స్వామివారికి ఆయుధాలని కూడా అంటారు. ఇందులో ఇంకొక కారణం కూడా ఉంది అని చెప్పుకొందురు. శత్రువులను నిర్మూలించుటకు అడవికి వచ్చినటువంటి శ్రీ మణికంఠ స్వామి తనతో వచ్చిన వారందరినీ కూడా తమ ఆయుధాలను శత్రువధ అయిన తర్వాత ఇచ్చట విడిచిపెట్టమని చెప్పారట. కన్య స్వామి ఏ సంవత్సరం అయితే నా సన్నిధానానికి రాడో ఆ సంవత్సరము నిన్ను వివాహం ఆడుతానని మాలికాపురత్తమ్మకు స్వామివారు మాట ఇచ్చారు. కావున కన్యస్వాములు తమ యాత్రను ధృవీకరణ చేసుకొనుటకు అంటే మనము ఆఫీస్కి వెళ్తే మన చేత తమ్ము వేయించుకుంటారు కదా, వచ్చాము అని గుర్తు కోసం అలాగా కన్యస్వాములు ఆ బాణాన్ని తెచ్చి శరణుగుత్తిలో గుచ్చుతారు. అప్పుడు అక్కడికి అమ్మవారు వచ్చి చూసి, అయ్యో ఈ సంవత్సరం కూడా కన్యస్వాములు వచ్చారే, నా వివాహం ఈ సంవత్సరం కూడా స్వామితో కాదు అని బాధతో అక్కడే స్వామివారిని దర్శించుకొని వెనుదిరిగి వెళ్తుంది. మొదటిసారి మాల వేసుకున్న స్వామిని కన్యస్వామి అని పిలుస్తారు. వివాహమైన స్వామి అయినను వివాహం కాని స్వామి అయినను మొదటిసారి మాల వేసుకుంటే కన్యస్వామి అని పిలుస్తారు. స్వామియే శరణమయ్యప్ప.